హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నెల్లూరు స్పెషల్ పప్పుల సండి ఇదండి పప్పుల సండి. దీనిలో పప్పు, టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఉడకపెట్టానండి. ఒకసారి చెప్తాను మళ్ళీను. పచ్చిమిరపకాయలు, టమాటో, ఎర్రగడ్డ, కొంచెం పసుపు వేసి పప్పు వేసి ఉడకపెట్టానండి. ఉడకపెట్టిన దాన్ని మెత్తగా ఇలా రుబ్బుకొని వాటర్ పోసుకోవాలండి. దీనిలోనే కొంచెం చింతపండు కూడా వేసి ఉడకపెట్టుకోవాలండి. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, పసుపు, కొంచెం చింతపండు, పప్పు వేసి ఉడకపెట్టుకున్నాక ఇది ఇలాగ పప్పులు అవుతుందండి. ఇట్లాగ పలసగా రుద్దుకొని వాటర్ పోసుకోవాలండి దీనిలో. అప్పుడు ఉప్పు, పులుపు సరిపోయిందో అనేది, కారం సరిపోయిందో కూడా చూసుకోవాలండి. చూసుకున్నాక ఇది ఇలాగ పప్పులులో ఇలాగ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఇంకా నూనె వేసానండి. దీనిలో ఆవాలు అవి వేయాలండి. దీన్ని ఒకసారి ఉప్పు చూస్తానండి. నేను ఒక చేత్తో వీడియో పట్టుకున్నానండి, ఒక చేత్తో తీసాను. స్టాండ్ కూడా బాగలేదండి. స్టాండ్ ఒకటి పెట్టారు కానీ అది బాగాలేదు, పడిపోతూ ఉంది ముందుకి. అందుకని దాంతో తీయకుండా చేత్తో పట్టుకున్నానండి. ఇది ఉప్పు చూస్తున్నానండి. అన్నీ సరిపోయాయండి. చింతపండు మొత్తం ఒక నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి. అదిగండి. ఇప్పుడు ఆవాలు వేసానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసానండి. ఒకసారి చూడండి. తెల్లగడ్డ వేసానండి. చూడండి, తెల్లగడ్డ వేసాను. తెల్లగడ్డ వేగాక ఇవ్వండి ఎర్రగడ్డలు, అలాగే కరివేపాకండి. చూడండి. ఉందండి. అదండి వేగింది కదండి. ఇప్పుడు దీనిలో ఆ పప్పు పోసుకోవాలండి. పోస్తానండి. దండి పోపులో పోసానండి. దండి అలాగ వేసుకొని చూడండి, ఉప్పు అవి వేసుకోవాలండి. ఇలాగా నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకొని కలిపేసేదేనండి. అంతేను. చూడండి ఎంత బాగుందో చూడండి కలరు. చూడండి అంతేనండి. దీన్ని మూత పెట్టి బాగా తెల్లనివ్వాలండి. మూత పెట్టాలండి. మూత పెట్టి బాగా తెల్లేలాగా చేసుకోవాలి. ఇంకొకసారి చెప్తానండి. దీనిలో కందిపప్పు కడుక్కొని వాటర్ పోసుకోవాలండి. దానిలో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటో, కొంచెం చింతపండు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా మెత్తగా కుక్కర్కి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా దాన్ని రుద్దుకోవాలండి. రుద్దుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఇలాగా మళ్ళీ ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ మీద నూనె, ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్లగడ్డలు అవి వాడిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఆ రుబ్బు పెట్టుకున్న పప్పు ఉంది కదండి, పప్పు వాటర్ పోసుకున్నాం కదండి, దాన్ని దీనిలో తిరగమాత పెట్టుకున్నాం కదండి, దీనిలో పోసుకోవాలి. దీన్ని పప్పులుసు అంటారండి. ఇది మా నెల్లూరు స్పెషల్ అండి. ఇదిగోండి, మా నెల్లూరు పక్క పప్పులుసు అంటే ఫేమస్ అండి. చూడండి, దీన్ని పప్పులుసు అంటామండి మేము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి మా నెల్లూరు స్పెషల్ పప్పులుసు. మీరు ఒక్కసారి చేసి చూడండి. లాస్ట్న నిమ్మకాయ పిండుకుండండి, కొత్తిమీర వేసుకోవాలి.
మీకు కానీ ఈ పప్పుల్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఉంటానండి. చూడండి ఎంత బాగుందో చూడండి, కలర్ చాలా అంతేనండి. ఇది తెల్లాక దీంట్లో పక్కన పెట్టుకోవడమేనండి. ఇంకనేమి చేయని అవసరం లేదు. ఇది కానీ బాగా తెల్లితే మూత పెట్టుకున్నాం కదండి, ఇది బాగా తెల్లాక తీసేసుకోవడమేనండి. చూడండి ఇదిగండి పప్పు పులుసు. దీనిలో కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి, కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర, చూడండి అంతేనండి. దీన్ని ఇంకా దానిలో తెల్లాక దానిలో వేసుకోవడమేనండి. చూడండి చూసారు కదండి, పప్పు పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనిలోకి చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా ఎండు చేప, తాటాకు చేప, మేమైతే తాటాకు చేప, ఉప్పు చేప, పప్పు చారు అంటారు కదండి, అలాగే మేమైతే తాటాకు చేపలు ఉంటాయి కదండి వెండివి, అవి వేపుకుంటాము. ఈ పప్పు చారుకి, ఈ పప్పులకి ఆ తాటా చేప వేపుకొని తింటుంటే అసలు మీరు నిజంగా ఒకసారి తిన్నారంటే ఇంక వదలరండి. అలాగే మేము దానికి చికెన్ తాటా చేప కాకపోయినా ఇలా చికెన్ ఫ్రై చేస్తామండి. చికెన్ ఫ్రై చేసుకొని దీనిలాగా పప్పు పులుసు చికెన్ ఫ్రై చేసుకుంటాం ఎక్కువగా మేము కాంబినేషన్. అందుకని మీకు చూపించాలని చికెన్ ఫ్రై చేయాలి. ఇప్పుడు వరకు పప్పు పులుసు మీకు చూపించానండి. చికెన్ ఫ్రై కూడా చేస్తానండి, అది కూడా ఒక వీడియో పెడతాను చూడండి. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్టు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అమ్మ గార్డెన్ అని కొత్తగా పెట్టానండి, ఇదండి తెల్లుతున్నది చూడండి. చూడండి నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చూడండి బాగా తెల్లితే 2 రోజులైనా ఉంటుందండి, 2-3 రోజులైనా ఉంటుంది. బాగా తెల్లాలైతే ఆ నిమ్మకాయ రసము, చింతపండు వేసాం కదా, అది బాగా తెల్లితే అప్పుడు నీకు 2-3 రోజులు అయినా ఉంటుందండి. బాగా మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం అయినా తింటారు, కానీ మేమైతే ఫ్రిడ్జ్లో అన్ని రోజులు తినవండి. 2 రోజులు చూస్తాము, ఈరోజు చేస్తాము, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెల్లూరు స్పెషల్ పప్పు పులుసు అని చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి, అసలు నోట్లో పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి. ఎందుకంటే నిమ్మకాయ పిండాం కదండి, నిమ్మకాయ పిండితే ఆ టేస్ట్ మారిపోతుందండి. మీరు కూడా ఒకసారి చూడండి, మిరియాల పొడి నిమ్మకాయతోనే టేస్ట్ మారిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ నెల్లూరు స్పెషల్ మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి టేస్ట్ చూడాలని కోరుకుంటున్నానండి. చూడండి బాగా తెలిపోయింది. ఇంకా తీసి దీన్ని బౌల్లో పోసేసుకోవడమేనండి, పోసేస్తానండి. చూడండి ఇదిగోండి పప్పు పులుసు అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లుతానండి. ఇందాక కూరలో కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం పైన వేస్తున్నానండి. చూడండి దీనిలోకి ఎండు చేప, తాటాకు చేప ఫ్రై కానీ లేదా చికెన్ ఫ్రై కానీ వేస్తే అసలు మీరు ఇంక వదలరండి పప్పు పులుసుని. నేను అన్నానని కాదండి, మీరు ఒక్కసారి చేసి చూడండి ఎలాగుంటుందో. మీరు టేస్ట్ చూసి మీరే అంటారు నిజమేనండి పప్పు పులుసు చాలా బాగుందని. చూసారు కదండి, ఇదే అండి పప్పు పులుసు. ఇది మా నెల్లూరు స్పెషల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నానండి. ఉంటానండి.